ఏలూరులోని పడమర వీధిలో గంగానమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. గంగాలమ్మను గ్రామ దేవతగా కొలుస్తారు. ఈ జాతర సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి 2 వరకు జాతరను నిర్వహించారు. ఈ 3 నెలల పాటు శుభకార్యాలు అన్నీ నిషేధం. ఇక్కడ సంక్రాంతి పండుగను కూడా జరుపుకోలేదు. జాతర సమయంలో తప్ప కొత్త బట్టలు కూడా కట్టుకోకుండా వింత సాంప్రదాయం పాటిస్తారు. పిల్లల పుట్టినరోజులు కూడా జరుపుకోరు. ఇక్కడ ఆన్వాయితీగా గంగాలమ్మను గ్రామదేవతగా కొలుస్తారు. ఈమెను శాంతి మరియు రక్షణకు ప్రతీకగా భావిస్తారు. గంగాలమ్మను పూజించడం ద్వారా గ్రామస్తులకు శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ గంగానమ్మ జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు మరియు ఇతర వినోద కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇక్కడ జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగను కూడా జరుపుకోరు. గంగానమ్మ జాతర జరుపుకున్న తర్వాత కొంతకాలం వరకు గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలనే ఉద్దేశంతో ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఈ ఆచారాన్ని గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఈ జాతర సందర్భంగా పడమర వీధిలో పండగ వాతావరణం నెలకొంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఏడాది ఉత్సవాలు పూర్తయ్యాయి. జాతర సందర్భంగా కొర్ల బండ్ల ఊరేగింపు, కుంకుమ బండ్లు కట్టి మహాకుంభం, ఆలయం చుట్టూ ప్రదర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఏలూరు పడమర వీధి గంగానమ్మను దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని, వ్యాధుల బారిన పడకుండా ఉంటామనే నమ్మకం ఉంది. పెళ్లి కాని వారు అమ్మవారిని దర్శిస్తే త్వరగా వివాహయోగం, పిల్లలు లేనివారికి సంతానయోగం కలుగుతుందని స్థానికులు చెప్తున్నారు. ఈ జాతరకు సుమారు 150 నుండి 200 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. సాధారణంగా 7 ఏళ్లకు ఒకసారి అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దక్షిణపు వీధి, లక్ష్మీవారపుపేట, పవర్పేట, తంగళ్లమూడి, అడివారపుపేట ఇలా మొత్తం 7 చోట్ల దేవతలను ఉంచి పూజలు చేస్తారు. అంతేకాదు, జాతర జరుగుతున్నంతసేపు ప్రతి ఇంటి ముందు ప్రత్యేక చిహ్నాలతో కూడిన ముద్రలు వేస్తారు. వీటిని గోడ స్టిక్కర్స్గా ఇంటి ముందు, ప్రహారీ గోడలకు అతికిస్తారు. ఇందులో ప్రధానంగా శ్రీ గంగాలమ్మ ఎడమచేతి ముద్ర కనిపిస్తుంది. దీనిని అమ్మవారి ఆశీర్వాద హస్తంగా భావిస్తుంటారు. అమ్మవారి అభయహస్తం మధ్యలో బిందువు, అర్ధచక్రాకారంలో ఉంటాయి. ఇవి అమ్మవారి కరుణ, దయ భక్తులపై ఉంచాలని సూచికగా ఏలూరు వాసులు నమ్ముతారు. గ్రామ దేవతల ఆరాధనలో ఇది అత్యంత శక్తివంతమైన ప్రతీకగా చెబుతారు. పోతురాజు అంటే అమ్మవారి సేవకుడు, వీరుడు. చిత్రంలో కనిపించే నిలువు వరుసలో ఉన్న ఎర్ర బిందువులు శక్తి ప్రవాహం, తపస్సు, త్యాగం, వీరత్వంకు గుర్తులుగా చెప్పబడుతున్నాయి. కుడివైపు వృత్తాకారం, మధ్యలో 3 అడ్డగీతలు, వాటికి పైన కింద బిందువులు శ్రీ ఆది మహాలక్ష్మి అమ్మవారికి ప్రతీకలుగా భావిస్తారు.